అదొక ఊరు. ఇలాగ 2-3 రోజులు మీటింగ్స్ అయిపోయాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్రదరు ఆయన గదిలోనికి వచ్చి కలిశాడు. యవనస్తుడు, 30 సంవత్సరాలు అనుకుంటా. రావడమే ఏడుపు ఆరంభించినాడు. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత అన్నాను, బ్రదర్ ధైర్యం తెచ్చుకోండి, అసలు విషయం ఏం జరిగిందో మీరు చెప్పండి అన్న. బ్రదర్, నేను ఇద్దరికి కృతజ్ఞతనై ఉన్నాను నా జీవితాంతం అన్నాడు. నేను క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను. ఒక మంచి ఉద్యోగం చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయితో పెళ్ళయింది. కొంతకాలం మేము కలిసి జీవించినాం. తర్వాత మాకు భేదాలు వచ్చినాయి. దూరంగా ఉండిపోయాం. నేను ఏకాకినయ్యాను. అమ్మాయి ఎలాగుందో తెలియదు. నాకు ఫోన్ చేయట్లేదు, నేను అమ్మాయికి ఫోన్ చేయట్లేదు. 35 ఏళ్ళకే నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను. ఎందుకంటే నా జీవితం రంగుల వలయంగా ఉంటుందని తలంచినాను. కానీ జీవితం ఇంత చేదైందా, ఇంత కన్నీరు తెప్పిస్తుందా అని ఇప్పుడు అర్థమైంది. ఉద్యోగంలో ఉన్న ఆ సమయంలో మాత్రం ఒకప్పుడు భార్య గుర్తొచ్చినా మర్చిపోతున్నాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోలేకపోతున్నాను. ఏడ్చి తలదిండ్లన్నీ కన్నీటితో మునిగిపోయినాయి. దినాన ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా చాలా నిరుత్సాహంలో ఉండి ఈ దినాన్ని నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాను. అది రాత్రిగా వస్తుంది. భోజనం చేయలేదు. ఒక చిన్న కార్పెట్ ఒకటి తీసుకుని వేసుకున్న హాల్లో ఆ ముడిసరికి దగ్గర పెట్టుకున్నా. నా జీవితం అంతా ఆలోచించిన. అమ్మ గుర్తొచ్చింది, నాన్న గుర్తొచ్చాడు, తోబుట్టువులు గుర్తొచ్చారు, భార్య గుర్తొచ్చింది. నేను ఇక జీవితాన్ని ముగించాలని తీర్మానం చేసుకుని ఆ ముడిసరుకు వైపు నా కుడి చేతిని అలాగే పంపించాను. దాని దగ్గరే నా మొబైల్ ఫోన్ ఉంది. ఒక్కసారి వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. ఆ అలర్ట్ చూసినాను. దాంట్లో ఒక షార్ట్ మెసేజ్ లింక్, అది క్లిక్ చేసినాను. దాంట్లో మీరు యేసుప్రభు యొక్క ప్రేమను గురించి వివరిస్తున్నాను. ఎలాగో చనిపోతాను కదా, ఈ దేవుని ప్రేమను గురించి విని చనిపోదాం అనుకొని 10 నిమిషాలు విన్నాను. మరలా వినాలనిపించింది. మరలా విన్నాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని నాకు ఆ వర్తమానం ద్వారా అర్థమైంది. మోకరించినాను. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ నా పాపాలు ఒప్పించినాడు. ప్రభు సన్నిధిలో ఏడ్చి గోజాడి ప్రార్థన చేశాను. నన్ను బ్రతికించు, నా పాపాలు క్షమించు, నా కుటుంబాన్ని కట్టు. ఉదయానికి చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం నా హృదయంలోనికి దావానంగా వ్యాపించింది. మనసంతా నెమ్మది అనిపించింది. ఆఫీస్ టైం అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాను. రోజంతా సంతోషంగా గడిపాను. సాయంకాలం వారికి ఫోన్ చేశాను. అప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు. ఫోన్ చేసిన వెంటనే ఫోన్ తీసింది. అమ్మాయి, మనం ఎక్కడో కలిసి మాట్లాడదాం అంటే, సరే నేను కూడా అలాగ అనుకుంటున్నానండి, ఇంటికి రానా లేదా మీరు మా ఇంటికి వస్తారా అనింది. నా చెవులు నమ్మలేకపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక్కసారిగా కౌగిలించుకున్నాను. ఏడవడం ఆరంభించినాను. ఏమైంది అని అలాగ పక్కన తీసుకుని వెళ్ళి మాట్లాడడం ఆరంభించింది. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చినాడు. అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను. మనం కలిసి జీవిస్తామా? విడిపోయిన మా కుటుంబాన్ని ప్రభు కట్టాడు. తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు కుమారుని కూతుర్నిచ్చినాడు. ప్రభు కృతజ్ఞతలు. మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్. వింటున్నా నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో బహుశా ఉన్నావేమో. యేసు ప్రభు ప్రేమ తప్ప జీవితాన్ని మార్చేది ఏదీ లేదు. ఆ ప్రేమకు దూరంగా వెళ్తావా? మునికొలలకు ఎదురుతనతో వెళ్తావా? యేసుని అంగీకరిస్తావా? తీర్మానం ఏంటి?